రాజమండ్రి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 11.30 అడుగులుగా ఉంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి 9,30,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. చింతూరు ఐటీడీఏలో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారులపై భారీగా వాహనాలు బారులు తీరాయి. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, చెప్పండి. గాయత్రి, ఏదైతే భద్రాచలంలో వరద గోదావరి ఉప్పొంగి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. భద్రాచలంలో 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ఇప్పుడు 9,60,000 క్యూసెక్ల నీరు దిగువకి విడుదలవుతుంది. మరో గంటలో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీని మీద ఇప్పుడే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అలాగే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఈ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ అధికారులతో కూడా సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఆకస్మికంగా ఉదయం నుంచి కూడా భారీగా పెరిగి వరద ఒక్క రోజులోనే దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరుకి బ్యారేజీకి చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 9 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతుంది. దీంతో అప్రమత్తమైన ఇక్కడ ఏదైతే గోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా అలాగే కోనసీమ జిల్లాలో కూడా లంక గ్రామాల్లో చాలా వరద పోటెత్తే పరిస్థితి ఉంది. దీంతో మొత్తం కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అలాగే చింతూరులో ఇక్కడ అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మొత్తం అంతా కూడా అప్రమత్తమై గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం లంక గ్రామాలతన్ని అప్రమత్తం చేశారు. దీని మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. చెప్పండి మేడం గారు, మీరంతా చూశారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? గోదావరికి ఇంకా వరద ఎంత వరకు పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? సో ఇప్పుడు మనకి భద్రాచలంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 48.50 ఫీట్ వరకు వాటర్ ఉంది. సో అక్కడ మనకి 3rd వార్నింగ్ అనేది దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో యాజ్ ఆఫ్ నౌ 2nd వార్నింగ్ రన్ అవుతుంది. సో మన కింద వరకు వచ్చేటప్పుడైతే ఇప్పుడు మనం ఇప్పటి వరకు 9 లక్షల వరకు క్యూసెక్స్ వాటర్ని రిలీజ్ చేసాము. ఇంకొక గంటలో ఆల్మోస్ట్ 11.5 వరకు రిలీజ్ చేస్తూ ఫస్ట్ వార్నింగ్ అనేది ఆన్లో ఉంటుంది. సో ఈ ఫస్ట్ వార్నింగ్ నుంచి 10 అవర్స్ కౌంట్ చేసుకుంటే టుమారో మార్నింగ్కి ఇక్కడ 2nd వార్నింగ్ కూడా ఎఫెక్ట్ అవ్వబోతుంది. సో 2nd వార్నింగ్ ఎఫెక్ట్ అయ్యేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 13 లక్షలకి పైచిలకు మనం వాటర్ రిలీజ్ చేస్తాము. సో అంత రిలీజెస్ అవుతాయి కాబట్టి మనకి కొన్ని లంకా విలేజెస్ ఎఫెక్ట్ అవుతాయి. మనకి గోదావరిలో ఎదురుగా కనిపిస్తున్న బ్రిడ్జ్ లంక, కేతవరపు లంక, ఆ పక్కనే ఉన్న లంకాలన్నీ కూడా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మనము హెవీ రైన్స్ దృష్ట్యా 1 వీక్ నుంచే వాళ్ళని మనము రిలీఫ్ క్యాంప్స్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి వరకు దే ఆర్ సేఫ్. దానితో పాటుగా ఇప్పుడు 2nd వార్నింగ్ వచ్చేటప్పుడు మునికల్ లంక అండ్ మద్దూరు లంక ఈ రెండింటిని కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏరియా, ఆ విలేజెస్లో ఉన్న లో లెవెల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మేము షిఫ్ట్ చేస్తూ సేఫ్ ప్లేస్లోకి రిలీఫ్ క్యాంప్కి తరలించడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఫిషర్మెన్ కమ్యూనిటీకి కంప్లీట్గా వార్న్ చేయడం జరిగింది. అలానే మనకి డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్, రివర్ ఎంటర్ అవడానికి మనకి ఘాట్సే కాకుండా కొన్ని ఎంట్రీ పాయింట్స్ కూడా ఉన్నాయి, లైక్ సీతానగరము, కొవ్వూరు అక్కడ. సో ఇవన్నీ కూడా అలర్ట్ చేసాం. సో ఎస్పీ గారు కూడా ఈరోజు నాతో పాటు విజిట్ చేస్తున్నారు. సో పోలీస్ వైపు నుంచి మన బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో వీఆర్ గోయింగ్ టు కీప్ బ్యారికేడ్స్, అట్లానే వాళ్ళకి ఒక వార్నింగ్ మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత చాలా షార్ట్ టైంలో ఎక్కువ వాటర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తెలియక ప్రవాహంలోకి వెళ్ళి అన్నెసరీగా ఏ ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవాల్సిన అన్ని ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. అంటే మనకి ఈ మన లంక గ్రామాల్లో ఇప్పుడు ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, ఎంతమందిని ఎవాక్యుయేషన్ చేస్తారు? ఇప్పుడు మనకి 240 ఫ్యామిలీస్ వరకు మనం ఎవాక్యూట్ చేసి మనము 2 రిలీఫ్ క్యాంప్స్ని రన్ చేస్తున్నాము రాజమండ్రి టౌన్లో. ఇప్పుడు ఎనదర్ 2 రిలీఫ్ క్యాంప్స్ కూడా రాబోతున్నాయి. ఇవి కాకుండా మనకి ఎర్రకాలువ ప్రవాహం కూడా ఉండడం వలన దాంట్లో కూడా కొంచెం ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యారో అక్కడ కట్ ఆఫ్ పోతుంది మనకి. అక్కడ కూడా మనము కంసాలిపాలెం అక్కడ కూడా రిలీఫ్ క్యాంప్స్ స్టార్ట్ చేసాం. అంటే ఈ భారీ వర్షాలు మళ్ళీ 2 రోజులు ఉంటాయంటున్నారు. అలాగే గోదావరికి కూడా ఇంకా వరద పెరుగుతుంది అంటున్నారు. ఎట్లా ప్రికాషన్స్ తీసుకుంటారు? సో 48 అవర్స్ మనం ఫ్లడ్ ఫేస్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాం.
అయితే ఇప్పుడు మనకి ఫ్లడ్ వస్తుంది కూడా మనకి అప్లాండ్ ఏరియాలో ఎక్కడైతే శబరిలో ఫ్లోస్ అట్లానే మనకి ఛత్తీస్గఢ్ అక్కడ ఫ్లోస్ అన్నీ కూడా ఇప్పుడు ఒకేసారి వన్స్ మనకి రిలీజ్ అవుతాం. ఇది కాకుండా మనకి హెవీ రైన్స్ వచ్చినా కూడా వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద మెజర్స్ ఫర్ ద లాస్ట్ 1 వీక్ నుంచి. మనం అసలు ఈరోజే స్కూల్స్ రన్ చేయడం స్టార్ట్ చేసాం. ఆల్ వనరబుల్ ఏరియాస్ ఏవైతే డిలాబరేటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ వెకేట్ చేసాం. హాస్టల్స్ కూడా గుడ్ కండిషన్స్లో లేను అన్నిటి కూడా మంచి బిల్డింగ్స్లో ఉన్న హాస్టల్స్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో అలానే స్పెషల్ ఆఫీసర్స్ని పోస్ట్ చేసాం. అండ్ మనకి ఈ హెవీ రైన్స్ ఫ్లడ్స్ అట్లానే సీజనల్ కండిషన్స్ వల్ల మనకి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఎఫెక్టెడ్ ఏరియాస్లో కూడా మనకి మెడికల్ క్యాంప్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇప్పుడు వినాయక నిమజ్జనం కూడా ఇప్పుడే ఈ రోజుల్లో ఉంది. గోదావరి వరద పడుతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? సో ఈ వినాయక నిబంధనం కోసం డిస్ట్రిక్ట్ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం, నేను ఎస్పీ గారు కలిపి. సో మనం సింగిల్ విండో అని పెట్టి ఆల్ పర్మిషన్స్ అన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్ అర్బన్ ఏరియా అయితే మున్సిపాలిటీలో ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మా దగ్గర డేటా ఉంది. సో ఎంతమంది ఏ రోజు చేస్తారు అని. కొందరు 3 days పర్మిషన్ తీసుకున్నారు, కొందరు 5 days అట్లా. సో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇచ్చామంటే ఎక్కడైతే మనం నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు చేశామో వాళ్ళు ఆ విగ్రహాన్ని మాకు అందించడం వరకే. నోబడీ ఈజ్ అలౌడ్ టు డిప్ ఇన్ టు ద వాటర్. అది మాత్రం క్లియర్గా ఇచ్చాం. ఎస్పీ గారి వైపు నుంచి కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ పోలీస్కి డౌన్ ద లెవెల్ వెళ్ళడం జరిగింది. సో మీ ద్వారా కూడా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వినాయక నిమజ్జనం పేరుతో ఎవరు కూడా నదీ ప్రవాహంలోకి వెళ్ళకూడదు. ఇక్కడ ఎస్పీ గారు కిషోర్ గారు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఏ విధమైన ఇది గోదావరి తీర ప్రాంతంలో ఈ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు చర్యలు? ఇక్కడ మనకి గోదావరి మేడం చెప్పినట్టు రేపు మార్నింగ్కి 3rd వార్నింగ్ వస్తుంది. సో మన దగ్గర ఉన్నటువంటి లంకలు ఏవైతే ఉన్నాయో పోలీస్ అండ్ రెవెన్యూ కలిపి ఇవాక్యుయేట్ చేసాం మ్యాక్సిమం. ఇంకా సీతానగరం ఏరియాలో ఉన్న ములకల్ లంక అది అక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు ఖాళీ చేయలేదని చెప్తున్నారు. బట్ స్టిల్ వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. రెవెన్యూ వాళ్ళతో పాటు మేము కూడా కలిసి పనిచేసి ఇన్సైడ్ వాళ్ళకి కంటిన్యూస్ అవేర్నెస్ ఇచ్చారు అక్కడ ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ. అలాగే మనకి ఈ కొవ్వూరు దగ్గరకు వచ్చేసరికి మరికొన్ని ప్రాంతాలు కూడా బాగా పైకి వాటర్ వస్తుంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. సో వినాయక నిమజ్జనాలు ఎక్కడెక్కడైతే పల్లెల్లో ఉంటాయో అక్కడ గోదావరి ఒడ్డున నిమజ్జనాలు చేస్తారు కాబట్టి వాళ్ళు అస్సలు ఎక్కువ ఫ్లో ఉంది కాబట్టి దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్. అదర్వైజ్ ఈ 2 రోజులు అవాయిడ్ చేసి 9th day 10th day 11th day చేసుకోవచ్చు. సో ఎక్కడైతే మనం ఏర్పాట్లు చేసామో మనమే నిమజ్జనం చేసే దగ్గర ఏర్పాట్లు చేసామో అక్కడైతే ప్రాబ్లం లేదు. బట్ వేరే చిన్న చిన్న పల్లెల్లో ఈ వినాయక నిమజ్జనానికి వెళ్ళి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లైఫ్ లాస్ మినిమం 0 ఉంచాలని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి కలెక్టర్ గారితో పాటు మేము కోఆర్డినేట్ చేసుకుంటూ లైవ్ స్టాక్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఏమీ లేకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. ఎక్కడెక్కడైతే కటాఫ్లు ఉన్నాయో అక్కడ ఫ్లెక్సీ బోర్డులు పెట్టారు, బ్యారికేడింగ్ చేశారు, బందోబస్తు చేస్తున్నాం. సో వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్. ఇది వరదలకు సంబంధించి పెరుగుతున్న వరద గోదావరి నీటి మట్టం పురస్కరించుకుని ఇక్కడ ఏదైతే రేపటికి విపరీతంగా గోదావరి పెరుగుతుందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు కూడా అప్రమత్తం చేశారని చెప్తున్నారు. అలాగే నిమజ్జనం కూడా ఇప్పుడే జరుగుతున్నందువల్ల లోతట్టు ప్రాంతాలకు ఎవరు దిగకుండా కూడా చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా ఎస్పీ చెప్తున్నారు. మొత్తం ఈ గోదావరి వరద అలాగే నిమజ్జనం కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి చేపడుతున్నట్టు ఇటు కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ కిషోర్ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వార్స్ స్టూడియో.